హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను టమాటా పెసరపప్పు చేస్తున్నా. అంటే పల్సరపప్పే, పొడిపప్పు కాదు. దానికోసం ఆయిల్ తీసుకున్నా. ఇంత అంటే నేను కుక్కర్లో చేసేస్తా. దానికోసం ఇంత ఆయిల్ సరిపోతుంది. ఇది కొంచెం ఇప్పుడు వేడైంది. ఇప్పుడు దీంట్లో ఆవాలు, పప్పు కాబట్టి కొంచెం ఎక్కువ వేయాల. ఇవి ఆవాలు, జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఇంత మినపప్పు జస్ట్ ఫ్లేవర్, ఒక 5-6 మెంతులు, పసుపు ఒక స్పూన్తో. ఇది కొంచెం ఫ్రై అయింది కదా. దీంట్లో ఎల్లిగడ్డ వేసేస్తున్నా. అంటే ఎల్లిపాయలు నేనేం ఒలవలేదు, ఉట్టిగానే పాయలు తీసి కడిగి జస్ట్ 2 ముక్కలు అంటే దంచిన అంతే కొంచెం చిన్నగా. తర్వాత కల్లెమాకు, కొత్తిమీర, ఇప్పుడు ఇవి ఒక 5 టమాటాలు ఉన్నాయి. వీటిని ఒక్క టమాటాని 8 ముక్కలు చేసిన దీంట్లో వేసేస్తుంది. అంటే వెంటనే వేయచ్చు, ఎల్లిగడ్డ వేయొద్దని ఏం లేదు, వెంటనే వేసేయచ్చు. పప్పుకి ఎప్పుడు కూడా ఇట్లాంటి స్పూన్ తీసుకోవాలా, ఎందుకంటే మనం పప్పు తీసేటప్పుడు ఇట్లా మంచిగా తీసుకొస్తుంది అని. ఫ్రైలకేమో షార్ప్ ఉన్న స్పూన్ తీసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై కావాలా. మంచిగా అంటే ఒక 60-70%. తర్వాత పప్పుతో ఉడుకుతుంది. ఇప్పుడు ఇవి కొంచెం అంతా ఉడికినాయి, ఒక 50%-60% ఉడికినాయి. ఇప్పుడు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పెసరపప్పు ఒక కప్పు ఉంటుంది. వెయిట్ వైజ్గా 130 గ్రామ్స్ ఉంది. అంటే నేను వెయిట్ వైజ్గా చూసుకుంటాను, నాకు కరెక్ట్గా తెలుస్తుంది మాకు ఎంత పడుతుంది అనేది. అందుకే నేను మీకు వెయిట్ వైజ్గా చెప్పగలుగుతున్నా. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను మొత్తం. ఈ వాటర్తో వేసేయచ్చు, ఏం కాదు. వేసి ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి, లేకపోతే పప్పు అంతా పచ్చి పచ్చిగా వస్తుంది. ఒక్క 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేయాలి. 5 మినిట్స్ చేయొచ్చు, 8 మినిట్స్ చేసినా పర్లేదు, మంచిగా ఫ్రై చేయండి. 5 మినిట్స్ అయింది. ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నా. పప్పుకు సరిపడే సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేస్తా. ఇంత పడుతుంది. అంటే టమాటాలు వేసినాం, మళ్ళీ నిమ్మకాయ వేస్తా కాబట్టి కొంచెం బాగానే పడతా. కారం నా స్పూన్తో 1 స్పూన్ అంటే 1 నిండా స్పూన్ వేసి ఇది కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. ధనియాల పొడి అన్నీ కలిపి ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. వాటర్ పోస్తున్నా నేను. ఈ గ్లాస్ అంటే 1.5 గ్లాస్ వాటర్ పోస్తా. నాకు పప్పు గట్టిగా వద్దు, పలసగానే కావాలి కాబట్టి నేను ఎక్కువ వాటర్ పోస్తున్నా. వద్దు మాకు గట్టిగా కావాలా అంటే ప్లేట్లో పెట్టుకునేటట్టు కావాలన్నా, గిన్నెలో పోసుకునేటట్టు కావాలన్నా దాన్ని బట్టి చేసుకోవచ్చు. నాకైతే పప్పు ఎప్పుడు గిన్నెలో పోసుకునేటట్టే కావాలా, అందుకని నేను పలసగా చేస్తాను, గట్టిగా చేయను. ఎక్కువ మట్టుకు గోలిచిన పప్పు ఒకటి తప్ప. ఇదిగోండి 1.5 గ్లాస్ వాటర్ పోసిన. అది ఇప్పుడు చూసుకోవచ్చు, ఉప్పు కారం ఏది పట్టినా వేసుకోవచ్చు, పర్లేదు. ఇట్లా లిక్విడ్ దానికి లాస్ట్ వరకు కూడా వేసుకోవచ్చు. ఫ్రై కూరలకు మాత్రమే కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కలవదని. ఈ కారం అంతా మంచిగా ఈ దీంట్లోనే ఉండిపోతుంది, అందుకని మంచిగా కలుపుతుంది. మూత పెట్టి 3 విజిల్లు తీయాలి, ఎందుకంటే పప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి. 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో. కొంచెం అంటే మరీ మీడియం అని కాదులేండి, ఇటు మీడియం కాదు ఇటు హై కాదు, కొంచెం తక్కువ ఫ్లేమ్లో 3 విజిల్స్ తీస్తాను నేను. నాకు మంచిగా ఉడకాలి పప్పు. నెక్స్ట్ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా. అంటే పప్పు చేసిన కదా, సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుందని కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, నా ఫ్రెండ్ ఇచ్చినుండే, వాళ్ళ ఇంట్లో వండినాయి. అందుకని అది ఫ్రై చేద్దామని. కొంచెం ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, ఇంత ఆయిల్ సరిపోతుంది. చూడండి, కర్రీ కాదు ఫ్రై ఇది. ఇప్పుడు ఈ నూనె కాగింది కదా, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. కర్రీ క్వాంటిటీని బట్టి చూసుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం మినపప్పు, కొంచెం పసుపు. ఇది కొంచెం ఫ్రై కానివ్వండి. ఇప్పుడు చిక్కుడుకాయ మంచిగా చీరి లోపలేమో పురుగుందేమో చూసి ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఒక 2-3 టైమ్స్ కడిగిన. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. చిక్కుడుకాయల పురుగులు బాగుంటాయి, కొంచెం జాగ్రత్తగా చూడాలి.
పాప మామ ఎప్పుడో ఇచ్చింది నాకు, చేసుడే కాలేదు చిక్కుడుకాయ కూర. అందుకే ఇవాళ ఫ్రై చేద్దాం, పప్పు సైడ్కి బాగుంటుందని చేస్తున్నా. ఇది ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేస్తాయి. ఇక కొంచెం మెత్తగా మగ్గాలి కదా, అంటే కుక్కర్లో వేస్తలేను కాబట్టి కొంచెం టైం పడుతుంది మగ్గడానికని మూత పెడితే తొందరగా మగ్గుతాయని మూత పెడతా. నా విజిల్ కూడా వచ్చేస్తుంది, పప్పు అటు సైడ్ పెట్టేసిన. మనం కొనుక్కున్నది కూడా కొంచెం ఎప్పుడైనా వండుడు కాకపోతే పడేయాలనిపిస్తుంది, కానీ ఎవరైనా ఇచ్చింది మాత్రం అస్సలు పడేయబుద్ధి కాదు. వాళ్ళంతా ప్రేమ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటేనే ఎందుకో మనసుకు ఒక తృప్తి ఉంటుంది. కొంచెం చిన్న మంట పెట్టి మూత పెడతా. ఇప్పుడు కల్లేమాకు కొత్తిమీర 2 వేస్తున్నా, 2 ఉన్నాయి దీంట్లో చూడండి. నా 3 విజిల్లు కూడా వచ్చేసినాయి, స్టవ్ ఆఫ్ పెట్టేస్తున్నా. రెండు మూడు ఎల్లిపాయలు కొంచెం ఇట్లా దంచి వేసిన, ఒట్టు తీయలేను నేను, అట్లనే వేసిన. ఒలిసే టైం లేదు, ఒక్కలేదు, అందుకని అవి కడిగేసి దంచేసి అట్లనే వేస్తున్నా. ఒలిసే టైం ఉన్నప్పుడు ఒలుసుకొని పెట్టుకుంటా, నాకు ఎందుకో ఓపిక లేదు, పండగ పనులు ఫుల్ అయిపోతున్నాయి, టైం లేక అట్లా వేసేసిన. ఏం కాదు, అట్లా కూడా తినచ్చు, మంచిదే. తినేటప్పుడు ఏమన్నా పొట్టు తింటామా, మనం తీసేసే తింటాం కదా. ఇప్పుడు కొంచెం మంచిగా కలిపి మూత పెట్టేస్తున్నా, అంటే మగ్గాలి కాబట్టి. నేను ఇట్లా పొట్టుతోని ఎల్లిగడ్డ వేస్తే మా అమ్మ ఏమంటుండే, పొట్టుతోని వేస్తే హెల్దీ మమ్మీ, పొట్టుతోని వేసుకొని తినాలా అని నేనంటే, నీకు ఉల్వ శాతగా కథలు చెప్తావే నువ్వు అని అంటుండే మా అమ్మ. ఇప్పుడు ఒకసారి కలిపి చూస్తా ఏ విధంగా వచ్చిందో, అంటే ఇంతవరకు ఫ్రై అయిందని. మధ్యలో కలపండి, ఎందుకంటే ఇది గింతే కూర ఉంది. అంటే మీరు చేసుకునేది ఎక్కువ ఉండొచ్చు, కానీ నేను చేసేది గింతే ఉంది కదా, ఇది అతుక్కపోతుంది కింద. చూస్తున్నా ఇంకా ఉడకలేదు, టైం పడుతుంది. ఇక గింజను ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి చూస్తే తెలుసు, ఇది ఉడికిపోతుంది అటు ఇటు, అంటే ఫ్రై కానట్టు లెక్క. మళ్ళీ మూత పెట్టండి. ఉడికిపోతుంది అంటే పారిపోతుంది అని అర్థం మా తెలంగాణలో. మీకు చూపిద్దామని కర్రీ అటు సైడ్ పెట్టిన, ఇంకా అది కానే లేదు, ఇంకా ఫ్రై కావాలి, టైం పడుతుంది. చూపిస్తా మీకు. ఇక చూడండి, అంటే స్టవ్ ఆఫ్ చేసింది ఉంది కదా, ఇక చూడండి మంచిగా ఉడికింది, సరిపోతుంది ఇంత ఉడకడం. ఈ వాటర్ కూడా సరిపోతుంది నాకు. మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు స్టవ్ ఆన్ చేస్తే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఒక్క నిమ్మకాయ వేస్తుంది ఇంట్లో, నిమ్మకాయ పిండుతున్నా. ఎందుకంటే టమాటా పులుపు వేరు, లెమన్ పులుపు వేరు, నిమ్మకాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని ఒక నిమ్మకాయ పిండేస్తున్నా. చిన్నగా ఉంది లెమన్, అందుకే ఒకటి వేస్తున్నాను. ఇదిగోండి ఒక లెమన్. ఒక్కసారి మంచిగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేస్తా. అంటే నేను నిమ్మకాయని స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయను కదా, స్టవ్ ఆఫ్ చేసి వేసేస్తా. ఇప్పుడు టేస్ట్ కూడా చూసుకోవచ్చు, సాల్ట్ ఏమైనా పడుతుందా అని. పడితే వేసుకోండి. కారం ఒకవేళ కారం పడుతుంది అనిపిస్తే మాత్రం కారం వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలా, కాబట్టి ముందే కారం చూసుకోవాలా. కారం అట్లా పచ్చిగా వేసుకోవద్దు, అంటే కారం వేసి ఉడకకుండా ఉంచొద్దు. ఇప్పుడు అయిపోయింది ఇది. ఒకసారి చూస్తా, ఒక 5 మినిట్స్ అయింది కదా కలిపి, ఇంతవరకు మగ్గిందని. కొంచెం గింజ చూద్దాం, కొంచెం ఒక 30-40% మగ్గింది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా, అంటే సాల్ట్ వేస్తే కొంచెం వాటర్ లాగా బయటకు వచ్చి తొందరగా మగ్గుతుంది కదా. ఇంత సాల్ట్ సరిపోతుంది, కొంచెమే కూర కాబట్టి. మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉంచుతా. కొంచెం సాల్ట్ వేయగానే వాటర్ వచ్చి ఇంకా తొందరగా మగ్గుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందని, ఎంతవరకు ఫ్రై అయిందని. అయింది మ్యాక్సిమం ఒక 70%, 80% ఫ్రై అయింది. ఇప్పుడు కారం వేస్తున్నా. ఫ్లేమ్ చిన్నగానే ఉండాలి ఎప్పుడు కూడా, పెద్ద మంట పెట్టద్దు, ఎందుకంటే మనం వాటర్ పోయలే కదా, అడుగంటిపోతుంది. ఇది కూడా వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఒక్క నిమిషం మూత పెడతాం. కారం కూడా వీటికి అంతకి పట్టుకుంటుంది, కారం పచ్చిగా రాకుండా ఉంటుంది. కారం పచ్చిగా వస్తుందా అని మీరు అనుకోవచ్చు, కానీ ఒకసారి మీరు గమనించుకొని చూడండి. ఇట్లా వేసి ఫ్లేమ్ ఉండకుండా, అంటే ఉట్టి నార్మల్గా స్టవ్ ఆఫ్ చేసినాక వేస్తే ఎట్లుంది, కొంచెం సేపు మాటలు వస్తలేవు, స్టవ్ ఆన్ చేసి ఉంచితే కారం టేస్ట్ ఎట్లుంది మీరు గమనించుకోండి. ఇంకా నేను అన్నీ గమనించే ఇట్లా చేస్తా. ఇప్పుడు
కొంచెం అంతా నేను బెల్లం వేస్తున్నా. మేము కొన్ని కూరలు తీయగా తింటాం అంతే, అది ఇప్పుడు అలవాటు కాదు, అది పుట్టినప్పటి నుంచి. అంటే ఎప్పుడైతే నేను ఫుడ్ తినడం అలవాటు అయిందో అప్పటి నుంచి ఉన్న అలవాట్లు. ఆ అలవాట్లు అసలు మార్చుకుందామన్నా పోవు. ఇప్పుడు నేను దీంట్లో బెల్లం వేయలేదనుకోండి, ఇది తినంగానే నాకు నేను ఏదైతే టేస్ట్ కావాలనుకున్నానో ఆ టేస్ట్ రాలేదని అనిపిస్తుంది. అందుకే నేను ఎట్లా అంటే నాకు ఏదైతే అలవాటు రుచి అదే చేస్తా. మీరు బెల్లం వేసుకోవాలని రూల్ ఏం లేదు, అదొకటి స్కిప్ చేసేయండి సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి, ఉన్నది ఒకటే చుక్క కూర కాబట్టి కొంచెమే ధనియాల పొడి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక కొంచెం ఒక్క నిమిషం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినా, నువ్వుల పొడి. కొంచెమే నువ్వుల పొడి వేస్తున్నాయి ఇవాళ, వేరే డబ్బాలకించి తీయాలని చెప్పి ఇప్పుడైతే కొంచెం వేసేసిన. ఇది కూడా ఒక్కసారి కలుపుతున్నా. కొంచెం అడుగంటినట్టు అవుతుంది, ఎందుకంటే వాటర్ పోయలే కదా. ఇది చిక్కుడుకాయ ఫ్రై. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన. చూడండి బాగుంది కదా, పప్పుతోని బాగుంటుంది, ఉట్టి ఇది అన్నం కూడా బాగుంటుంది. ఇవాళ మా వంట టమాటా పెసరపప్పు చిక్కుడుకాయ ఫ్రై. మీరు ఏమేమి చేసుకున్నారు, ఏమేమి తిన్నారు, వీలైతే కామెంట్ పెట్టండి. ఓకేనా, బాయ్ అండి. ఇవాళ మా వంట వేడి వేడి అన్నం, నెక్స్ట్ టమాటా పెసరపప్పు, ఒకసారి మీకు చూపిస్తా కలిపి. ఇగో తర్వాత చిక్కుడుకాయ ఫ్రై, ఆవు నెయ్యి, పికిల్స్.